సార్ ఇక్కడ హైటెక్ సిటీ లేదంటే ఆ నిర్ణయం తీసుకోవడానికి ముందు ఇలా రాబోతుందని చంద్రబాబు నాయుడు గారు మీకు చెప్పారని, అందుకని ఈ ప్రాంతంలో ఉన్న భూములన్నీ మీరు తక్కువ రేట్లకే కొనుగోలు చేసి దాన్ని ఒక వ్యాపారంగా మీ దగ్గర ఒక ల్యాండ్ బ్యాంక్ కింద పెట్టుకున్నారని చాలా విమర్శలు ఉన్నాయి. ఇప్పుడు కూడా అయ్యే జరుగుతూ ఉంటే వింటూ ఉంటాం. అంటే అసలు ఏం జరిగింది? మీకు ఇక్కడ భూములు కొనమని ఆయన చెప్పారా ఏంటి? చెప్తాను. ఇది చాలామంది అడిగే ప్రశ్న, ఇది చాలామంది కూడా క్లారిఫై చేశాను. ఈ బిజినెస్ కూడా నేను ఫ్రెండ్స్ కోసం అని దిగాల్సి వచ్చింది. ల్యాండ్ కొన్నాం ఒకటి, కొన్నదానికి వాళ్ళు ఏమో మేము పెట్టలేమండి, మీరు ఉండండి సార్ మేము చేస్తామంతా అని అంటే నేను ఫైనాన్స్గా పెట్టి నేను కూడా చూశాను. అది మొట్టమొదట మేడ్చల్ వెళ్ళే రోడ్లో ఒక చేసాం, జూబ్లీ ఎన్క్లేవ్ అని. అది చేసాం. అది బాగా సెల్ 350 రూపాయలకి అమ్మాం అక్కడ గజం. అది మొత్తం అమ్మేసాం. ఇప్పుడు మా దగ్గర పెట్టుబడులు ఎక్కువ లేవు మాకు. అందుకని ఏం చేశారంటే ఏ ప్రాజెక్ట్ తీసుకున్నా చేసేసి అమ్మేయటమే. దాంట్లో ఎంచుకుందాం అనేది లేదు. మళ్ళీ ఆ వచ్చిన డబ్బులతో వచ్చిన లాభాలతో కలిపి ఇంకో ల్యాండ్ కొంటాం. అలా బిజినెస్ పెరుగుతా వెళ్ళింది తప్ప ఏ రోజున మా దగ్గర సాలిడ్ క్యాష్ ఎప్పుడు ఉండదు. నెంబర్ 1. నేను ఈ బిజినెస్ చేస్తున్నా అనే సంగతి ఎన్టీ రామారావు గారిని చంద్రబాబు నాయుడు గారికి ఎప్పుడు చెప్పాను. నా ఫస్ట్ ప్రాజెక్టు మొక్కదానికే కొబ్బరికాయ కొట్టమని నాగేశ్వరరావు గారిని అడిగారు. ఎందుకంటే ఆయన మీద నాకున్న అభిమానం. సార్ మీ చేతితో వచ్చి కొబ్బరికాయ కొట్టండి. అలాగే నా మొదటి సినిమాలు ఎక్కువ రాఘవేంద్రరావు గారు డైరెక్ట్ చేశారు. అప్పుడు రాఘవేంద్రరావు గారు మీరు రండి, మీరిద్దరు వస్తే చాలా నాయన. వాళ్ళిద్దరే వచ్చారు, వాళ్ళిద్దరు చేశారు. అంతగా మినహాయించి ఈ రోజు వరకు ఇన్ని ప్రాజెక్టులు చేసినా ఏ రోజున చంద్రబాబు నాయుడు గారు మా దగ్గర రిబ్బన్ కట్ చేయండి అని కానీ ఎన్టీ రామారావు గారిని అడగడం ఏ రోజున చేయలేదు. నేనేం బిజినెస్ చేస్తా కూడా వాళ్ళకి తెలియదు. తర్వాత నేను ఇక్కడ సెకండ్ ప్రాజెక్ట్ కొన్నది ఇక్కడే శిల్పారామం పక్కది. ఈ ప్రాజెక్టు కొనేటప్పుడు ఇది అమ్మింది ఎవరు అంటే రాజశేఖర రెడ్డి గారు తోడలు ఉన్నారు కదా, ఇప్పుడు ఎఫ్డి మన టీటీడీ చైర్మన్ సుబ్బారెడ్డి గారు వాళ్ళది ల్యాండ్. అది వాళ్ళ దగ్గర కొన్నాం. ఇది రాబోయే రోజుల్లో ఐటీ హబ్ అవుతుందనే సంగతి ఆయన తెలిస్తే ఆయన నమ్ముతాడు అమ్మడు కదా. మాకు కూడా తెలుసు కాదు. నేను ఎందుకు కొన్నానంటే దాన్ని జూబ్లీ హిల్స్కి ఎక్స్టెన్షన్ కదా, ఇది ఫ్యూచర్లో డెవలప్ అవుతుంది అని కొన్నాం. ఉన్న దాంట్లో ఉన్న డబ్బులో ఎంత కడతా చాలా కావాలి కదా, ఈ పెట్టుబడి ఏంటంటే బోల్డ్ కావాలి. అది ఇచ్చాము 750 రూపాయలకో ఎంతో అమ్మేసాం, అయిపోయింది. అది అయిన తర్వాత మన సిసి ఫిల్మ్ సిటీ అని ఉండేది ఇక్కడ, దాన్ని తీసుకొని అందులో సిలికాన్ కౌంటీ అని మొదలుపెట్టాం. మేము ఈ ప్రాజెక్ట్ చేసేటప్పుడు రాజీవ్ గాంధీ హైటెక్ సిటీ అనేదో ఐటీ సిటీ అనేదో ఒక బోర్డు ఉండేది, అంతే. అంత ఏమీ లేదు, ఎవరో ఏం చేయలేదు దాన్ని. ఈ బిజినెస్ మొదలుపెట్టి అసలు దాని ఊహే లేదు. తర్వాత చంద్రబాబు నాయుడు గారు అయిన తర్వాత ఆయనకి ఆలోచన వచ్చి ఆయన వెళ్ళి కంపెనీలకి పిలిచి అది తీసుకొచ్చేటప్పటికి అప్పటికి మాకు సగం బిజినెస్ చేసేసాం. సగం బిజినెస్ ఏదైనా ఇది అవటం అంటే మీరు గమనించారు. గచ్చిబౌలి కావచ్చు, మాదాపూర్ కావచ్చు, జూబిలీ హిల్స్ దగ్గర ఎక్స్టెన్షన్ ఇటే కదా రావాలి అని చెప్పి కొన్నాం. అవి కూడా ఎప్పుడు మా దగ్గర ల్యాండ్ బ్యాంక్ అనేది అసలు లేదు. ఎందుకంటే మాకున్న దగ్గరే మా పెట్టుబడి కొంతే, మధ్య మధ్యలో దెబ్బలు తిన్నాం. ఇది ఇద్దరు సినిమాతో బోళ్ళంతా అప్పుడు దాకా సంపాదించిందంతా అందులోకి వెళ్ళిపోయి. అందుకని ఎక్కడ ఏ రోజున బ్యాంకులో లేదు. ఊరికే పేరేంటంటే సినిమా వాళ్ళు అనగానే ఇంత అంటే అంత అంటారు. మాదాపూర్ అంతా మొదలేమోనే కొనేసా అంటారు. ఇక్కడనే చూపించారు. నేను చేసిన ప్రాజెక్టులో నాకంటూ ఒక సెట్ లేదు. ఇప్పుడు అన్ని ప్రాజెక్ట్స్లో అన్నీ అమ్మేసేయటమే. అన్నీ అమ్మేసేయడం, ఇది తీసుకుని ఇంకో దాని మీద పెట్టడం అంతే తప్ప అది ఏది కరెక్ట్ కాదు. ఏ రోజున కూడా ఇవ్వలేదు. తర్వాత రాజశేఖర రెడ్డి గారు చీఫ్ మినిస్టర్ అయిన తర్వాత కొంతమంది మినిస్టర్స్ కూడా ఇదే మాట చంద్రబాబు నాయుడు గారు మొత్తం అన్నీ కూడా మురళీమోహన్ గారికి చెప్పేసి గవర్నమెంట్ సైట్స్ అన్ని కూడా ఇచ్చేసాడు. అసెంబ్లీలో కూడా ఆయనకి బినామీ పార్ట్నర్ అని చెప్పి ఇట్లా అంటే నాకు చాలా కోపం వచ్చి ప్రెస్ మీట్ పెట్టి ఓపెన్ ఛాలెంజ్ చేశాను. నేను ఇంతవరకు గవర్నమెంట్ దగ్గర నుంచి 1 సెంటీమీటర్ ల్యాండ్ కూడా తీసుకోలేదు. నేను కొన్నవన్నీ కూడా రైతుల దగ్గర నుంచి కూడా నేను చేశాను. ఇందులో చంద్రబాబు నాయుడు గారికి నాకు ₹1 డీలింగ్ కూడా లేదు ఫైనాన్షియల్గా. ఎప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి 100 రూపాయలు ఉంటే ఇవ్వండి, నాకు అప్పు ఇవ్వండి అని నేను అడగల. మా పార్టీకి 100 రూపాయలు సందా ఇవ్వండి అని చెప్పి ఆయన నన్ను అడగల. నేను పార్టీ అభిమానిగా పార్టీ సేవ చేస్తాను తప్ప ఫైనాన్షియల్ ఇది కూడా మాకు లేదు అని చెప్పి చాలా క్లియర్గా చేశాను. తర్వాత రాజశేఖర రెడ్డి గారు చీఫ్ మినిస్టర్ అయిన టైంలో అవ్వబోయే ముందు చంద్రబాబు నాయుడు గారి మీద 100 తప్పులైన ఒక పెద్ద బుక్ తయారు చేయించారు. తర్వాత కోర్టులో కేసు కూడా వేశారండి. అసెంబ్లీలో మాట్లాడేటప్పుడు అప్పుడు ఆయన అపోజిషన్ లీడర్గా ఉన్నాడు. ఆయన దాని గురించి అసెంబ్లీలో మాట్లాడిన 100 తప్పుల్లో ఒక తప్పు నా గురించి. ఇది ఈ ఏరియా అంతా కూడా చంద్రబాబు నాయుడు నాకు చెప్పాడు, మేము కొనుక్కున్నాను, కోర్టు సంపాదించాను, అందరూ ఎన్ఆర్ఐలు కొనేసుకున్నారు. ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టి చెప్పాను,
అందరు కూడా ఇట్లా అదే అన్నారు, ఎన్ఆర్ఐస్ అందరూ కొనుక్కుపోయారు, ఎక్కడికి కొనుక్కొని సూట్ కేసులు పెట్టి తీసుకెళ్ళలేదు కదా, ఇక్కడే ఉన్నాయి కదా, ల్యాండ్లన్నీ ఇక్కడే ఉన్నాయి కదా, ప్లాట్లన్నీ ఇక్కడే ఉన్నాయి కదా, అపార్ట్మెంట్ కొంటే అయ్యి ఇక్కడే ఉన్నాయి కదా, వెళ్ళి చూసుకోండి. మీరు రెవెన్యూ ద్వారా చేస్తారా, లేకపోతే ప్రెస్ వాళ్ళది చేస్తారా, పోలీసు వాళ్ళతో చేస్తారా, ఏదైనా సరే మీ ఇష్టం వచ్చిన ఓపెన్ ఛాలెంజ్ మీరు చేయండి. ఎక్కడైనా నా సైట్స్లో ఇంత గవర్నమెంట్ ల్యాండ్ ఉందని కానీ, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు, ఎన్టీ రామారావు గారు ఫేవర్ చేసి నాకు ఇచ్చారని కానీ మీరు ఒక్కటి ప్రూవ్ చేసినా సరే, ఒక చిన్న తప్పు చేసినా సరే, నేను అసెంబ్లీకి ఎదురుకుండా ఉన్న చెట్టుకి నేను హ్యాంగ్ చేసుకుంటాను. అలా కనుక ప్రూవ్ చేయలేకపోతే ఏ అసెంబ్లీలో దేని గురించి మాట్లాడో ఆ అసెంబ్లీలో క్షమాపణ చెప్పాలి నాకు అని చెప్పి అంత ఓపెన్ ఛాలెంజ్ చేసి దాని తర్వాత ఆ కేసు కూడా తీసేశారు వాళ్ళే.